అడిగినాము, ఇంకా లాయర్ గారు అప్లికేషన్ పెట్టినారు. ఇంకా వాళ్ళు ఎంత మాత్రం శాంక్షన్ చేస్తారు మనకు తెలియదు. అదే నేను అడగలేదు ఆ క్వశ్చన్, నాకు ఎక్కువ బాధ ధైర్యంగా ఉండాలని కోరుకుంటాను. నన్ను వీళ్ళు కూడా కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది. మరి నిందితుడు అంటున్నారు కానీ ఇంకా తప్పు చేసినాడు అని ఏమి దానిపైన ఏమి లేదు. కాబట్టి కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది. మరి టెర్రరిస్ట్ను అట్లా చూసుకున్నట్లు లేకుండా బాగా చూసుకోవాలన్న కోరిక. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ కోర్టు డైరెక్షన్ ఇచ్చినా సరే సదుపాయాలు కలిపి చేయట్లేదని రామచంద్రారెడ్డి గారు కూడా అన్నారు. అవన్నీ నేను అడగలేదు. నేనేదో ఎట్లున్నావో ఏమి అన్నదంతా లేదు. బాగా తిను, హెల్త్ బాగా చూసుకొని అయినా ఉన్నా, ఏదైనా అవసరం అయితే వాళ్ళకి చెప్పుకొని అంతవరకే మాట్లాడిన ఉంది. దానికి ఏదో ఇంతకుముందు యోగా పోతా ఉన్నారు, చిన్న ఎక్సర్సైజ్ అదే చేసుకుంటా అని చెప్పినారు. ఆయన ఏం కోరలేదు అసలు. అన్నీ మనం చెప్పినాం కదా, అవి కొన్నైనా ఇస్తే బాగుంటుంది అని నా కోరిక. అంతే. ఏదో ఒకటి పర్లేదు, ఏదో ఒకటి అత్త. అక్కడికి వస్తాను. ప్రస్తుతం ఆయన ఏవైతే కోర్టు డైరెక్షన్ ఇచ్చిందో ఆ ఫెసిలిటీస్ అమలు చేయట్లేని విషయం ఇప్పటికే స్పష్టంగా చెప్తున్నారు. ఇచ్చిన సదుపాయాలు కూడా క్యాన్సిల్ చేయాలని పరిస్థితి. అంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టాల మీద గౌరవం లేదు, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు. అధికారంలో ఉన్న వ్యక్తులు ఏ విధంగా ప్రజల యొక్క హక్కుల్ని హరించవచ్చు అనే దానికి ఒక కొత్త బాట వేశారు. ఇప్పుడు మీరు అడిగినట్లుగా మిథున్ రెడ్డి గారికి ఏదైతే ఆయన పార్లమెంట్ మెంబరు 3 సార్లు గెలిచారు, ఒక తప్పుడు కేసులో ఏమాత్రము ఆధారాలు చూపలేనటువంటి కేసుగా ఇప్పటికే మేధావులు కానీ ప్రజా సంఘాలు కానీ అందరూ మాట్లాడుకుంటున్నటువంటి కేసు. అంటే తనిచ్చినటువంటి మాట ప్రజలకి పోషించుకోలేక ప్రజల్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, వాళ్ళ దృష్టిని ఏ విధంగా మరల్చాలనేటువంటి చేసిన ప్రయత్నమే ఈ కేసు. ఇందులో న్యాయస్థానం వారికి కొన్ని హక్కులు కల్పించింది. ప్రజాస్వామ్యంలో అది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి చట్టం కల్పించినటువంటి వెసులుబాటు. ఆయనకి సర్వైకల్ పెయిన్ ఉందని, ఏదైతే పార్లమెంట్ మెంబర్గా ఆయనకి ఫుడ్ ఇంటి నుంచి ఇవ్వాలనేటువంటి, ఇంటి వంట ఇవ్వాలనేటువంటిది వేసినప్పుడు ఇంతవరకు మరి ఎప్పుడు మనం చూడలే. జైలాధికారులు దాన్ని క్యాన్సిల్ చేయమని వేయటం అంటే అధికారులపైన ఏ విధంగా ఈ ప్రభుత్వం ఒత్తిడి తెస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి తెస్తున్నారు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలి, కక్ష సాధించాలి, దానికోసం కట్టుకథలు అల్లాలి, కట్టుకథల్ని ప్రజలకు పంపాలి. అంటే ప్రజల యొక్క ఆలోచన వారి పట్ల ద్వేషం కలిగేటట్టుగా చెయ్యాలి. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటిది. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మోడల్ ఆఫ్ పాలిటిక్స్ ఏంటంటే ఆయన మోడల్ ఎన్టీ రామారావు గారిని ఆ విధంగా ఆయన కించిపరిచి ఆయనకి వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి
హననం చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అలాగే ప్రతి నాయకుడి పట్ల కూడా ఒక నాయకుడిని టార్గెట్ చేసి ఏ విధంగా చేస్తారని తెలుస్తుంది. ఇక్కడ పెద్దలందరూ ఆలోచించాలి, పౌర సమాజం ఆలోచించాలి. కోర్టు కల్పించినటువంటి హక్కులు ఏదైతే వసతులు ఉన్నాయో వాటిని క్యాన్సిల్ చేయాలని జైలు అధికారులు వెళ్ళటం అనేది. గతంలో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు, ఆయనకి కొన్ని వసతులు కల్పించారు. అప్పుడప్పుడు ఆ ప్రభుత్వం ఇలా కక్షగా పూర్తిగా చేయలేదు కదా. మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఏసీ కావాలంటే ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఏ వసతులు కావాలి, డాక్టర్ గారు ఇచ్చారు, వారి అటెండెంట్ ఇచ్చారు, వారి టేబుల్ ఇచ్చారు, చైర్ ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. ఎక్కడ కూడా మనది అబ్జెక్ట్ చేయలేదు కదా. అంటే ఆయన ఎంత కక్షపూరితంగా ఉన్నాడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం మీద అనేటువంటిది ఇది ఒక ఉదాహరణ. అంటే నేనేమంటానంటే ప్రజాస్వామ్యంలో మనం చట్టాలను గౌరవించేటువంటి ఒక నమ్మకం ప్రజలకు ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేసేలాగా ఈ కూటమి కంటే చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తన ఉందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది.